విశాఖ జిల్లా సింహాచలం విజయగిరిపాలెం గ్రామంలో భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ గడప గడపకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమ ఇంటి వద్దకే తీసుకువెళ్లి ప్రజలకు అన్ని అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేశారని అన్నారు. ముఖ్యంగా సింహాచలం పంచగ్రామాల సమస్య గత 30 ఏళ్లుగా బాధిస్తోందని, ఇది మొట్టమొదట చంద్రబాబు పరిపాలనలో అప్పటిలో ఉన్న ఎంఆర్ఓ దేవస్థానం భూములకు, రైతు భూములకు కలిపి దేవస్థానంకి పట్టా ఇవ్వడం జరిగిందని, దానివల్ల స్థానిక ప్రజలు, స్థానిక రైతులు ఇబ్బందులు పడడం జరుగుతోందని తెలిపారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే జగన్మోహన్ రెడ్డి స్పందించి ఇళ్ల రిపేర్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని, ఎవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదని తెలిపారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలను పట్టించుకున్న పాపానికి పోలేదని, అన్ని భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలే కాబట్టి వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. మనందరూ ముందు బిడ్డ మన అవంతి శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గం మరి సింహాచలం ప్రాంతంలో ఉన్నటువంటి విజయగిరిపాలెం గ్రామంలో ఈ గడప గడపకి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి నేను సుమారు 16 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలను ఆదరిస్తున్నారు. వాళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు గతంలో. మళ్ళీ ముచ్చటగా 3వసారి మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఇక్కడ భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరుగుతుంది. గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశాను, ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. కాబట్టి ప్రాంతం కానీ ప్రజలు కానీ అందరూ కూడా నాకు సుపరిచితులే. మరి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మరి ప్రతి ఊరిలో సచివాలయం పెట్టి, అలా ప్రతి వార్డులో సచివాలయం పెట్టి, వాలంటీర్ వ్యవస్థను పెట్టి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకే తీసుకువెళ్ళి వారిని ఎక్కడా కూడా ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్షత లేకుండా పూర్తి పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వ స్వాగతం, మరి అక్కడ ఆదరణ చూపిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. నా నియోజకవర్గంలో 127 సచివాలయాలు ఉన్నాయి. 127 సచివాలయాలు కూడా నేను 2 సంవత్సరాల నుంచి గడప తిరగడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళాను, ఆ ఇంట్లో సమస్యలు తెలుసుకున్నాను. చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడే పరిష్కారం చేయడం, పెద్ద సమస్యలు ఉంటే అధికారుల దృష్టి తీసుకుని పరిష్కారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య ఉంది ఎప్పటి నుంచో. అది డైరెక్ట్గా 13,000 మంది, ఇండైరెక్ట్గా 1,00,000 మందికి సంబంధించిన సమస్య. అది మరి గత 30 సంవత్సరాల నుంచి ఉంది. అది సుమారు 96 నుంచి తెలుగుదేశం గవర్నమెంట్లో అప్పుడు పెందుర్తి ఎంఆర్ఓ రైతుల భూమి, దేవస్థానం భూమి 2 కూడా దేవస్థానానికి పట్టా ఇచ్చేయడం వలన వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. అది హైకోర్టులో పెండింగ్ ఉంది. దానివల్ల చాలామంది స్థానిక రైతులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పాల్గొనడం, కనీసం వాళ్ళ ఇల్లు రిపేర్లు ఉంటే ఇల్లు కూడా రిపేర్ చేసుకునే పరిస్థితిలో ఉండడం జరిగింది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దృష్టి తీసుకెళ్ళినప్పుడు వారు ఆ ఇళ్ల రిపేర్లకు పర్మిషన్ అఫీషియల్గా ఇచ్చారు. కాబట్టి ఇళ్ల రిపేర్ విషయంలో ఎవరో కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ, తర్వాత ఈ మరి దేవస్థానం భూమి రెగ్యులరైజ్ చేయాలంటే అది ఏ ప్రభుత్వానికి అధికారం లేదు, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రికి కానీ. ఆ దేవస్థానం భూమికి సరిపోని మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ కాంపన్సేషన్గా ఇవ్వాలి. అది ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడింది. ప్రభుత్వం అండర్టేకింగ్ హైకోర్టులో సబ్మిట్ చేసింది. కాబట్టి హీరింగ్ రాగానే దానికి సమానమైనటువంటి భూమి, వీళ్ళకి ఎంత దేవస్థానం భూములు ఉన్నారో వీళ్ళు, దానికి సమానమైన భూమి సుమారు 14 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన భూమిని, ప్రభుత్వ భూమిని మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి సిద్ధపడి ప్రభుత్వం దానికి కావాల్సిన అండర్టేకింగ్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్యని పరిష్కారం చేయడానికి చర్చతో ఉంది. ఎలక్షన్లు అయిపోగానే టాప్ ప్రయారిటీలో ఈ సమస్యను తీసుకుని తప్పనిసరిగా పరిష్కారం చేస్తామని తెలియజేసుకుంటూ, మరి సంక్షేమ అభివృద్ధి విషయం చూసుకుంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు సంక్షేమానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం 102 సచివాలయాలు, 3 మండలాలు, 14 వార్డులు. ఇది చాలా పెద్ద నియోజకవర్గం రాష్ట్రంలోనే. అలాగే అభివృద్ధి చూసుకుంటే 500 crores ఖర్చు పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా రూపాయి అవినీతి లేకుండా ఖర్చు పెట్టడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు కానీ మరి ఆయన ఎప్పుడు కూడా గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ ఎప్పుడు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయనకే టికెట్ ఇచ్చారు లాస్ట్ ఇవ్వని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులు కానీ వాళ్ళకి ఓటు అడిగే హక్కు లేదు. వాళ్ళు ఓటు అడిగే హక్కు ఉందంటే